పెట్రోల్ రేట్ల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెరుపు ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో ఈ ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్వేపల్లి పరిశీలకులు మాజీ డీసీఎంఎస్ వీరి చలపతిరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మా పార్టీని ఆదరించండి, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, గెలిచిన వెంటనే మేము పెట్రోల్ డీజిల్ తగ్గిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి ఈరోజు చూస్తే 3,390 కోట్లు ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలను ఇతర భారంగా మిగిల్చినారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు ఈ యొక్క దేశంలో ఎక్కడా లేని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు ఏ రాష్ట్రంలో చేయనటువంటి అప్పు 2 సంవత్సరాలు పూర్తి కాకముందే 3,62,000 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి మరి ఈ యొక్క అప్పులు తీసుకొచ్చేసి ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నంగా చేస్తూ ఎలాంటి అభివృద్ధికి చోటు చేసుకోకుండా అభివృద్ధి నోచుకున్నది ఏదన్నా ఉంటే అదేమన్నా ఉంటే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిందమ్మా. 4 మేజర్ పోర్టులు తీసుకొచ్చారు. కొంచెం 10% జరగాలి. 4 మేజర్ పోర్టులు అయితేనేమి, 10 ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, 10 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ అయితేనేమి, 17 మరి మెడికల్ కాలేజీలు అయితేనేమి, మరి ఈ పక్క తీసుకొస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి, పిల్లలకు మరి విద్యార్థులకు మరి ఫీజు రింబర్స్మెంట్, ఇవన్నీ కూడా వచ్చి అభివృద్ధి కిందకు వస్తాయి. ఏ ఇట్లో ఎలాంటి పాలు పంచుకోవాలా? మరి ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చేవే కనీసం ఒక 10,000 కోట్లు పెడితే ఇవన్నీ సిద్ధం అవుతాయి. దీని ద్వారా కూడా నీకు వచ్చే రేపు మంచి అభివృద్ధి చెందిన పిల్లలు చదువుకుంటే అభివృద్ధే కదా. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తే రాయలసీమ ఉన్నటువంటి 4 జిల్లాలు నెల్లూరు, ఒంగోలు జిల్లాకి నీరు వస్తాయి. సాగు నీరుతో ఎంత అభివృద్ధి చెందుతుంది, మరి దాని గురించి పట్టించుకోవాలా? మరి ఏం పట్టించుకున్నారంటే మాకు అమరావతి నీళ్ళు కొట్టడానికి 20 కోట్లు, మరి పిచ్చి చెట్లు పొరగడానికి 10,000 కోట్లు ఇటు లెక్క రాసుకున్నారు తప్పితే ఎలాంటి అభివృద్ధి లేదు. ఇప్పటికే తెలుసుకున్నారు. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. పేదల్ని గాలికి వదిలేశారు. విద్యార్థుల్ని ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రైతులను అయితేనేమి, మహిళలు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, యువత అయితేనేమి ఎవరిని పట్టించుకున్న పరిస్థితి ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఇక్కడ మాఫియా ఇక్కడే ఉంది, గ్రావెల్ మాఫియా ఇక్కడే ఉంది, మరి మట్టి మాఫియా ఉంది. అన్నిటికీ సంబంధించేసి ప్రతి ఒక్కటి మాఫియా జరుగుతుంది అంటే సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంది. ప్రతిరోజు దీన్ని ఇచ్చేసి ప్రతి దానిలో మరి ఖండిస్తూ గౌరవ ఈ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు మరి సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతి అనుక్షణం విమర్శిస్తూ జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి ఇప్పుడు చీకటి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు నాశనం అయిపోయింది ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలందరూ నాశనం అయిపోయినారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పేసి గెలిపించారమ్మా. ఈరోజు ప్రభుత్వం ఏం చేయకుండా ఈ పార్టీకి మబ్బెట్టుకుంటా వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు. ఎవరి పనుల వల్ల ఇంత భారం పడింది సార్ ప్రజల మీద? మా రాష్ట్రం వల్లే. రాష్ట్రం చేస్తున్న అప్పులు. అమరావతి అనేది రాష్ట్రమే. పోలవరం అట్లా పక్కన పెట్టేశారు. అమరావతిని పట్టించుకోలేదు. అమరావతి ఇప్పుడు కూడా పునాదులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అని ఉంటే అమరావతి. ఓకే, థ్యాంక్ యూ.